అన్వేష్ ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ దుమ్ము దులపడం మొదలు పెట్టేశాడు. ఇప్పటికే చాలా మంది గురించి అన్వేష్ వీడియోలు చేయడం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం అయితే అన్వేష్ టాలీవుడ్ టాప్ హీరో అండ్ ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున మీద లేటెస్ట్ గా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇక దానిలో విషయం ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉగ్రవాద సంస్థలకు చెందిన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని. ఒక స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ది, స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్ది. బిగ్ బాస్ కి సంబంధించిన టీచర్ ప్రిన్సిపల్ నాగార్జున. భారతదేశానికి సంబంధించి ఏ బెట్టింగ్ యాప్ కూడా లేదు. వీరు ప్రమోట్ చేసిన యాప్స్ అన్ని కూడా ఉగ్రవాద సంస్థలవి చెందినవే. ఐఫోన్ ఉందంటే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ, టాటా ఉప్పు ఉందంటే అది రతన్ టాటాది, అంబానీ అదానీ అని పేర్లు ఉంటే మనకు ప్రొడక్ట్ ఏంటో అర్థమవుతుంది. కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ఎవరివో కూడా తెలియదు. వీరందరూ చదువుకున్న వాళ్లే కదా. తిండికి టికానా లేని వాళ్ళకి మీరు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాని నుంచి బయటకు వచ్చిన ఆ తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల అమాయకపు ప్రజల జీవితాలు పోయాయి. ఈ బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియోలు చేయడం వల్ల నా దగ్గర 45 లక్షలు వచ్చాయి. ఒక 20 ఫ్యామిలీలకి తలా 2 లక్షల చొప్పున వీటిని అందజేస్తున్నాను. మీరు అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మేసి ఈ బెట్టింగ్ బాధితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా? చెల్లించరు కదా. ఎందుకు? నాకేంటి సంబంధం అంటారా? రైతు బిడ్డ ప్రశాంత్ వర్స్ట్ క్యాండిడేట్ అయినా వారిని తీసుకొచ్చి టైటిల్ విన్ అని చేశారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని ఇలాంటి వెధవల్ని ప్రమోట్ చేశారు. రైతుల కోసం కష్టపడిన వాళ్ళని మీరు తీసుకెళ్లకుండా ఇలాంటి వేస్ట్ క్యాండిడేట్స్ ని తీసుకువెళ్లారు. అలాగే శివజ్యోతి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇలా అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పుకొచ్చారు అన్వేష్. చిరంజీవి గారు అవకాశాల కోసం చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు గోల్డ్ స్పూన్ తో పుట్టారు. తెలుగు చిత్రసీమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి కొద్దిపాటి మచ్చని తెచ్చుకున్నారు. కానీ మీ నాన్నగారు మచ్చలేని చంద్రుడు. చివరి వరకు రాజాలా బతికారు. ఈ మాటలన్నీ చెప్పుకొస్తూ ఓ వీడియో మొదట్లో చెప్పినట్టు కర్త కర్మ క్రియ అన్ని నాగార్జున అంటూ మరోసారి చివర్లో గుర్తు చేశాడు అన్వేష్. ఇప్పుడు ఇదే విషయంపై ఆడియన్స్ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది పోస్ట్ చేయండి.